హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ఈరోజు మీకు నేను ఒక యోగి, భవిష్యత్తును ఊహించగలిగేటువంటి ఒక గొప్ప జ్ఞాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆయనే పోతులూరి వీరబ్రహ్మం గారు. పోతులూరి వీరబ్రహ్మం గారు అనగానే మనందరికీ గుర్తొచ్చేదేంటి? ఆయన రాసినటువంటి కాలజ్ఞానం. సో ఈ కాలజ్ఞానాన్ని ఎక్కడ రాశారో మీకు తెలుసా? రవ్వలకొండ అనేటువంటి ఒక గుహ లోపల ఈ కాలజ్ఞానాన్ని తను రాయడం జరిగింది. ఈ కాలజ్ఞానాన్ని రాసేటువంటి టైంలో తను నివసించినటువంటి ప్రదేశం, ఆ తర్వాతకి కాలజ్ఞానాన్ని తను భూమి లోపల పాతిపెట్టినటువంటి ప్రదేశం, ఈ కాలజ్ఞానంలో ఉన్నటువంటి విషయాలను వ్యాప్తి చేయడం కోసం కొన్ని మఠాలను కూడా స్థాపించిండు. బ్రహ్మం గారు స్థాపించినటువంటి మొట్టమొదటి మఠాన్ని, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ కూడా పోతుంది. ఈ చెప్పేటువంటి విషయాలు మీకు అన్నీ అర్థం కావాలంటే ఈ వీడియోను తప్పనిసరిగా స్కిప్ చేయకుండా చూడండి. మన సంస్కృతి సంప్రదాయాలను మరింత వ్యాప్తి చేయడంలో మీ వంతు సహకారం నాకు అందించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ గో ఇంటు ద వీడియో. నేను నంద్యాలలో ఈ ఆటోను కిరాయికి తీసుకున్నా. ఫస్ట్ యాగంటి, అక్కడి నుంచి రవ్వలగుట్ట, ఆ తర్వాతకి బనగానపల్లి, ఈ 3 ప్లేసులు చూపించినందుకు గాను దాదాపు 800 రూపాయలు అయితే కిరాయి తీసుకున్నాడు. బట్ నాకైతే వర్తి అనిపించింది. సో రవ్వలకొండకు వెళ్ళేటువంటి దారి అయితే ఇదే. ఇంకొంచెం ముందుకైతే వెళ్తున్నాము మేము. దాదాపు ఇప్పటివరకు ఒక 1.5 కిలోమీటర్ వచ్చినాం కావచ్చు. రోడ్ అయితే అసలు ఏ మాత్రం బాగాలేదు. ఇది చూడండి ఒకసారి. ఇది కంప్లీట్గా కంకర్ రోడ్డు, గతుకు అయితే ఉంది. దాదాపు బండి స్పీడ్ దాదాపు 10 కంటే ఎక్కువైతే దాటదు. శ్రీ వీరప్పయ్య స్వామి వారు బనగానపల్లె అచ్చమాంబ గారి ఆవుల మందను ఈ రవలకొండకు కాస్తూ వచ్చి ఈ యొక్క మర్రి చెట్టు ప్రాంగణమందు అచ్చమాంబ గారి ఆవుల మందను నిలిపి గీతను గీసి గుహలో కాలజ్ఞానాన్ని వ్రాశారు. బ్రహ్మం గారు గోవుడు కాచిన ఈ రవలకొండ క్షేత్రమందు భక్తుల సహకారముతో గోసేవ, గో సంరక్షణ జరుగుతోంది. మనకు కనిపిస్తుంది కదా ఒక మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టుని అయితే చూడండి. నేను అక్కడ కొంచెం ముందుకు పోయిన తర్వాత దీని గురించి చెప్తాను నేను. సో మనకి ఇది కనిపిస్తుంది కదా మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టుకు తర్వాతకి వీరబ్రహ్మం గారి లైఫ్లో ఒక ముఖ్యమైనటువంటి సంఘటన అయితే జరిగింది. సో అదేంటంటే, బ్రహ్మం గారు తన ఇంటి నుంచి బయలుదేరి ప్రపంచం అంతా తిరుగుతూ పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నటువంటి టైంలో ఇక్కడ ఉన్నటువంటి బనగానపల్లిలో ఉన్నటువంటి అచ్చమాంబ అనేటువంటి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి రాత్రి అయింది. అక్కడే ఒక అరుగు మీద పడుకున్నాడు. తెల్లారు లేచేసరికి అక్కడ అచ్చమాంబ వచ్చి తనను, ఎవరు బాబు, ఇక్కడ ఎందుకు వచ్చావు అని అడిగిన తర్వాతకి, ఇక్కడికి దేశ పర్యటన చేస్తూ ఇక్కడికి వచ్చాను, ఏదన్నా పని కనుక ఉంటే మాకు చెప్పండి, నేను పని చేస్తాను అన్నట్టుగా తను చెప్పుండే. సో దాంతో మాకు చాలా గోవులు ఉన్నవి, గోవులను కాస్తావానంటే తను ఓకే అని చెప్పేసిండు. ఆ గోవులను తోలుకొని ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ రవ్వలకొండ, ఇప్పుడు మనం చూస్తున్నంతా కూడా రవ్వలకొండనే. ఈ రవ్వలకొండ దగ్గరికి వచ్చి ఆ గోవులను కాసేవాడు అన్నట్టు. అలా కాస్తున్నటువంటి క్రమంలో తను ధ్యాస అంతా కూడా కాలజ్ఞానం రాయడంలో తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఉండేదన్నట్టు. ఈ రవ్వలకొండకు వచ్చిన తర్వాతకి గోవులను, ఇప్పుడు ఇంతకుముందు చూపించిన కదా ఒక మర్రి చెట్టు అని, ఆ మర్రి చెట్టు కింద ఒక గిరి గీసి ఆవులను తోలేవాడు. ఆవులు దాంట్లో ఉంచి కొంచెం కూడా బయటకు వచ్చేటివి కావన్నట్టు. అలా మేస్తూ ఉండేటివి అక్కడే. అవి మేస్తున్నటువంటి టైంలో తను ఈ రవ్వలకొండ గుట్ట మీదకి వెళ్ళి కాలజ్ఞానాన్ని రాసేటువంటి క్రమంలో తను చాలా బిజీగా ఉండేవాడు అన్నట్టు. కొంతకాలానికి ఇప్పుడు తనతో పాటు ఆవు కాపరులు ఉంటారు కదా ఇంకా. సో తన తోటి వారు కూడా ఇది ఏం చేస్తుండ్రని చూసిన తర్వాతకి వీళ్ళకి అర్థమైపోయింది. ఇదే విషయాన్ని తీసుకొచ్చి తన ఓనర్ అనేటువంటి అచ్చమాంబకి తెలియజేశారు. తను కూడా బ్రహ్మం గారికి తెలియకుండా ఒకరోజు చూసిన తర్వాతకి తను నిజంగా సర్ప్రైజ్ అయింది. ఓకే, తను ఒక కాలజ్ఞాని, తర్వాతకి ఒక గొప్ప మహాపురుషుడిగా నేను గోవు కాపరులుగా నేను పెట్టింది అన్నట్టుగా తను ప్రాతిథ్యం చెంది తను క్షమించమన్నట్టుగా బ్రహ్మం గారిని వేడుకున్నది. ముఖ్యమైనటువంటి అనుచరులలో తను కూడా ఒకటిగా మారిపోయింది. ఇది దానికి సంబంధించినటువంటి చరిత్ర. మనం కనిపిస్తున్నటువంటిది కాలజ్ఞానం రాసినటువంటి గుహనైతే మనం చూడడానికి మరికొంచెం దూరంలో మాత్రమే ఉన్నాము. సో వెళ్తున్నాము. సో దీనికైతే ఎంట్రీ టికెట్ ఉంటుంది. 10 రూపీస్ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని భక్తులకు కొన్ని సూచనలు కూడా చేశారు. దయచేసి గుహ లోపల దీపాలు, అగరబత్తులు వెలిగించడం, గట్టిగా అరవడం, కొబ్బరికాయలు కొట్టడం, రాళ్ళు పేర్చడం ఇట్లాంటివి అయితే చేయొద్దు అన్నట్టుగా ఇక్కడ వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. గుహ లోపలికైతే వెళ్తున్నాం మనం. పోయాము, చాలా లోపలికి ఉంది ఇది.
ఇది కంప్లీట్గా ఏంటంటే ఒక బావి లాగానే ఉంది అంతా కూడా. ఇది గుహ మామూలుగా లేదు ఇది. ఏమాత్రం ఈ ఆదమర్చినా సరే కొంచెం చాలా ప్రమాదకరంగా ఉంది. ఇది దిగడం కూడా చాలా కష్టమే ఇది. ఓ మై గాడ్, స్టెప్స్ ఉన్నప్పటికీ. ఈ గుహ లోపల నుంచి నేను కెమెరా తీసినప్పుడు ఇలా కనిపిస్తుంది. ఒక పెద్ద వృక్షం కూడా ఉంది చూడండి. ఇదంతా కూడా ఓపెనే ఉంది గుహ. ఈ రాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఉంది ఇది. అయినా సరే చాలా స్ట్రాంగ్ ఉంది ఆ చెట్టు కూడా. ఇదంతా కూడా లోపల చాలా చీకటిగా ఉంది ఇది. మొత్తం దాదాపు పరికాల వరకు నీళ్ళైతే వస్తున్నవి. బట్ మధ్య మధ్యలో లైట్స్ పెట్టిర్రు. ఇదంతా కూడా కంప్లీట్గా చీకటి ఉంది. లైటింగ్ లేకపోతే మాత్రం చాలా కష్టం. సో ముందుకైతే వెళ్తున్నాం. ఇంకా నేను వచ్చినటువంటి టైంలో అయితే ఇక్కడ ఎవ్వరు లేరు, నేను మాత్రమే ఉన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపిస్తున్నటువంటి ఒక బోర్డు ఏంటంటే మహానందికి వెళ్ళడానికి ఇది దారట. బ్రహ్మంగారు మహానందికి వెళ్ళడానికి ఇలాంటి మార్గం ఎంచుకొని వెళ్ళేవారట. బట్ ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా కంప్లీట్గా ఇప్పుడు క్లోజ్ చేసేసారు ఇప్పుడు. సో దీనికి ఆపోజిట్గా ఇంకొక ఉంది కూడా ఉంది, కోనేరు అన్నట్టుగా. సో మరి కోనేరు దగ్గరికి అయితే ఒకసారి వెళ్దాం మనం ఇప్పుడు. ఇంత గుహలోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. ఓగో స్వామివారు ఉపయోగించినటువంటి కొలను ఇది ప్రజెంట్గా దీంట్లో నీళ్ళు అయితే ఉన్నవి. బట్ ఇది ఎంత అవుతుందో నాకైతే తెలియదు, కానీ ఇదైతే స్వామివారు ఉపయోగించినటువంటి కొలనట. ఇది ఇటువైపు నుంచి మరొక దారి కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు శ్రీశైలానికి వెళ్ళేటువంటి దారి. సో ఈ నుంచి లోపల పోతే మనకు శ్రీశైలానికి వెళ్ళేటువంటి దారి అయితే వస్తుందట. బట్ ఇక్కడ కొద్ది దూరం పోయిన తర్వాతకి ఆ దారి అయితే క్లోజ్ చేసిరు, మనం చూడొచ్చు. చాలా ఉడకపోస్తుంది ఇక్కడ ఇది. సో ఇక్కడ వంగి నడవాల్సి వస్తుంది. ఇక్కడ నేను చాలా పైనే ఉన్నది ఇదంతా కూడా. సో ఇక్కడ చూడొచ్చు మరొక బోర్డు కూడా ఉంది. ఇక్కడ నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాతకి యాగంటికి వెళ్ళేటువంటి దారి. ఈ విధంగా గుహ లోపల నుంచి మొత్తం 14 క్షేత్రాలకు దారులు ఉన్నాయట. సో ఇక ఈ గుహలోకి చెప్పిన కదా నేను, అచ్చమాంబ గారు ఒకసారి నిజంగా అసలు బ్రహ్మంగారు ఏం చేస్తున్నారో చూడడం కోసం వచ్చారని అది చూసినటువంటి ఓ ప్రదేశం ఇది. అచ్చమాంబ గారు బ్రహ్మంగారిని కాలజ్ఞానం రాస్తుండగా చూసినటువంటి ప్రదేశం ఇది. సో దీన్ని మనం చూడొచ్చు. సో లోపలికైతే దారి ఉంది ఇంకా. సో ఫైనల్గా ఏంటంటే స్వామివారు కాలజ్ఞానం రాసినటువంటి స్థలం ఇది. సో ఇది మన దారి కనిపిస్తుంది కదా, ఈ దారి లోపలికి అయితే వెళ్దాం మనం. ఇక్కడ సఫకేషన్ చాలా ఉంది, గాలి కూడా మోసం మరట్లేదు ఇక్కడ. ఇప్పుడే ఇలా ఉందంటే మరి అప్పుడు ఎలా ఉందో అర్థం కావట్లేదు. సో ఇది ఆ ప్రదేశం. వావ్, ఫైనల్గా వచ్చేసినాం. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి ప్రదేశానికి అయితే వచ్చినాము. ఇది ఇక్కడ డెడ్ ఎండ్. ఇలా వంగి రావాల్సింది ఎవరైనా సరే. ఫేస్ మొత్తం చెమటలతోటి నిండిపోయింది మొత్తం. సో ఏంటంటే ఒక్కరు రావడానికైతే డేర్ చేయొద్దు ఇక్కడ. ఇది కొంచెం కష్టమే, కొంచెం ఇబ్బంది ఉంటుంది. దాదాపు ఒక 10 నిమిషాలు పావుగంట ఉండడానికి మనం ఇంత ఇబ్బంది పడుతున్నామంటే అప్పుడు ఆ రోజులలో మరి బ్రహ్మంగారు ఈ గుహ లోపలికి రావడం, ఈ ప్లేస్ని ఐడెంటిఫై చేయడం, తర్వాతకి గంటల కొద్దీ ఇక్కడ ఉండి మన కాలజ్ఞానం రాయడం, ఇవన్నీ కూడా అసలు చిన్న విషయాలేం కావు ఇవి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు బ్రహ్మంగారు. రియలీ ఇట్స్ గ్రేట్, అమేజింగ్. మస్తు ఉడకపోస్తుంది. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువనే ఉన్నట్టుంది గుహ లోపల. ఇబ్బందిగా ఉంది. సో కాబట్టి ఎక్కువసేపు ఉండడానికి అయితే ఇక్కడ మనం ప్రయత్నం చేయొద్దు, వెళ్ళిపోదాం బయటికి ఇంకా. సో మనం ఉన్నటువంటి ఈ ప్లేసును రవ్వలకొండ అంటాం కదా. రవ్వలకొండ అంటే మీనింగ్ ఏంటంటే ముత్యాలు ఉన్నటువంటి కొండ అని అర్థం. అంటే ఇక్కడ మనకు ఈ కొండ మీద ముత్యాలు, పగడాలు ఇవన్నీ కూడా బాగా దొరుకుతాయట. ఇలాంటి ఆభరణాలను తీసుకొని ఇక్కడ మనకు వెలుతురులో కాలజ్ఞానం రాశిర అనేది ఒక ప్రతీతి. సో మొత్తానికైతే పైకి వచ్చేసినాం. ఇప్పుడు వాళ్ళు లోపలికి వెళ్తున్నారు ఇప్పుడు. సో మొత్తానికైతే మనం బయటకు వెళ్తున్నాం. ఇంకా రవ్వలకొండకు రావడం అనేది నిజంగా ఒక ఆసమ్ ఎక్స్పీరియన్స్, మంచి అనుభూతి అయితే నాకు కల్పించింది ఇక్కడ. నాకు సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే అంత పెద్ద గుహలోంచి కూడా మనకు ఇంత పెద్ద చెట్టు ఎదిగింది. అసలు ఈ చెట్టు ఎదిగిన తీరు మాత్రం నిజంగా అమోఘం అండ్ అద్వితీయం. యాగంటి టెంపుల్ నుంచి రవ్వలకొండకు రావడానికి దాదాపు 11 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే రావచ్చు మనం. యాగంటి టెంపుల్కు సంబంధించినటువంటి వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, వీలైతే చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. ఈ రవ్వలకొండను చూడడానికి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది. ఆ తర్వాతకి నెక్స్ట్ మనం రవ్వలకొండ నుంచి బనగానపల్లికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఇది.
సో బనగానపల్లిలో ఉన్నటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠానికి అయితే వచ్చాను ఇక్కడ. సో మనం గుడికైతే లోపలికి వెళ్దాం. బ్రహ్మం గారు 400 సంవత్సరాల క్రితం బనగానపల్లి అనేటువంటి గ్రామంలో తాను నివసించినటువంటి ఇల్లు. ఇది ప్రజెంట్గా మనకు దేవాలయ రూపంలో కనిపిస్తుంది, చూడొచ్చు. ఈ ఇంట్లోనే బ్రహ్మం గారు తాను రాసినటువంటి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలను భూమి లోపల చాలా భద్రంగా పాతిపెట్టినటువంటి ప్రదేశం. దాన్ని కూడా మీకు చూపిస్తాయి ఇప్పుడు. ఈ స్వామివారి దేవస్థానానికి సంబంధించినటువంటి వివిధ ప్రదేశాలు, వాటికి ఇక్కడ నుంచి ఎంత దూరం అనేటువంటి విశేషాలు అయితే ఇక్కడ ఇచ్చారు, చూడొచ్చు. సో ఇది లోపలికి వెళ్ళేటువంటి మార్గం. ఇక్కడ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి విగ్రహాన్ని ఇక్కడ చూడవచ్చు మనం. సో ఇక్కడ నుంచి ఇక్కడ చిన్న చిన్న మెట్లున్నవి, ఒక్కలో మాత్రమే పట్టేంత స్పేస్ మాత్రమే ఉంది. సో ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళాలి మనం. వావ్, అచ్చమాంబ ఇంట్లో బ్రహ్మంగారు నివసించినటువంటి ఈ ఇంటిని అయితే మనం చూడొచ్చు. ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించారు. ఇదైతే నాకు మంచిగా అనిపించింది. ఈ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి రూమ్ కూడా చూడడానికి చాలా చిన్నదిగా ఉంది. ఇంకా మనం లిటరల్గా చెప్పాలంటే ఇరుకిరుగ్గా ఉన్నవి. అందుకోసమే కావచ్చు ఇక్కడ మనం వచ్చినటువంటి భక్తులు ఈ టెంపుల్ని విజిట్ చేయడం కోసం ప్రతి రూమ్ కూడా కొన్ని 1, 2, 3 అన్నట్లుగా కొన్ని నెంబర్స్ అయితే అలొకేట్ చేశారు. ఈ ఇచ్చినటువంటి నెంబర్స్లో కనుక మనం అదే ఆర్డర్లో కనుక వెళ్ళినట్లయితే ఈ టెంపుల్ని విజిట్ చేయడం అనేది సులభంగా ఉంటుంది. బ్రహ్మం గారి జీవిత విశేషాలను, తన జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలను విగ్రహాల ద్వారా, గోడ కతికిచ్చినటువంటి ఫోటో ఫ్రేమ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేశారు. ఇది బాగా అనిపించింది. ఇలా 2-3 అంతస్తులను కనుక దాటిన తర్వాతకి మనం మొత్తం మీదకైతే వెళ్తాం. మనకు కనిపిస్తున్నటువంటి ఈ చింత చెట్టు ఉంది కదా, ఇది మామూలు చింత చెట్టు కాదు, ఇది ఒక మహిమాన్వితమైనటువంటి చెట్టు. సో వీరబ్రహ్మం గారు తను రాసినటువంటి తాళపత్ర గ్రంథాలను ఒక ప్లేస్ లోపల భద్రంగా పరిచారు కదా, ఆ పెట్టినటువంటి ప్లేసే ఇది. సో అచ్చమాంబ గారు తన ఇంట్లో ఉండేవాడు కదా, సో తను ఉన్నటువంటి ఒక ప్రదేశంలో ఒక చిన్న గొయ్యుదేవి ఆ గొయ్యి లోపల పాతిపెట్టాడు. కొంతకాలానికి మనకు కనిపిస్తున్నటువంటి ఆ చింత చెట్టు అనేది పెరిగి పెద్దయింది. బ్రహ్మం గారు చెప్పినటువంటి కాలజ్ఞానం ప్రకారం ఈ చింత చెట్టుకు కలియుగ అంతంలో సిరిమల్లె పూలు పూస్తాయట. అప్పుడు కలియుగం అంతానికి వచ్చినట్టుగా మనం లెక్క పెట్టుకోవచ్చు. ఆ టైంలో తిరిగి వీరబ్రహ్మం గారే వీరభోగ వసంతరాయుడిగా తనకు మళ్ళీ కలియుగంలో జన్మిస్తానన్నట్టుగా తను చెప్పారు. ఇది ఆ చింత చెట్టు యొక్క మొదలు. చూడడానికి ఎలా ఉంది చూడండి. సో ప్రజెంట్గా మనం శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నేలమఠంకి అయితే వచ్చినాము. ఇది జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రథమ పీఠం. ఇది బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని, హిందూ ధర్మ సంస్కృతిని వ్యాప్తి చేయడం కోసం చాలా మఠాలను స్థాపించిండు. దానిలో మనం చూస్తున్నటువంటిది మొట్టమొదటిది నేలమఠం. ఇది కూడా బనగానపల్లిలోనే ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.